కేంద్ర ప్రభుత్వం బంగారం వెండిపై దిగుమతి సుంకాన్ని 15% పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. మే 13 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయంతో బంగారం వెండి ధరలు భారీగా పెరగనున్నాయి. బంగారం అంటే భారతీయులకు కేవలం లోహం మాత్రమే కాదు, ఒక సెంటిమెంట్, ఆపదలో ఆదుకునే ఆస్తి. అయితే ఇప్పుడు అదే పసిడిని కొనాలంటే సామాన్యుడు ఒకటికి 10 సార్లు ఆలోచించాల్సిన సిచ్యువేషన్. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బంగారం వెండిపై దిగుమతి సుంకాలను భారీగా పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. మే 13 నుంచే ఈ కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. దీంతో బంగారం వెండి ధరలు మళ్లీ పెరగనున్నాయి. తాజా నిర్ణయంతో బంగారం వెండిపై మొత్తం పన్ను భారం 15%కి చేరింది. గతంలో ప్రభుత్వం బంగారం స్మగ్లింగ్ అరకట్టడానికి ఈ సుంకాన్ని 6%కి తగ్గించిన విషయం మనకు తెలిసిందే కదా. కానీ ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిని అవలంబిస్తూ బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 10% పెంచింది. దీనికి అదనంగా 5% ఈ అగ్రికల్చర్ సెస్ కూడా తోడవడంతో వినియోగదారులపై అదనపు భారం. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ తులం వచ్చేసి 1,53,497. ఒక్కసారిగా తులంపై 4,000 నుంచి సుమారు 6,000 వరకు పెరగడం షాకే కదా. ప్రభుత్వం ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, దేశీయంగా బంగారం ధరలు అదుపు లేకుండా పెరిగిపోవడంతో మన విదేశీ మారక నిల్వలు కరిగిపోతున్నాయి. దీనివల్ల డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. కరెంట్ అకౌంట్ లోటును తగ్గించుకుని రూపాయికి సపోర్ట్ ఇవ్వడమే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక శాఖ ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంది. ధరలు ఒక్కసారిగా పెరగడం, పైగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల 1 సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లు వాయిదా వేయాలని పిలుపునివ్వడంతో డిమాండ్ తగ్గే సూచనలున్నాయి. సుంకాలు భారీగా పెరగడంతో గతంలో తగ్గిన స్మగ్లింగ్ మళ్లీ పెరిగేటువంటి ప్రమాదం ఉందని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్టాక్ మార్కెట్లో టైటాన్, కళ్యాణ్ జ్యువెలర్స్ వంటి కంపెనీల షేర్లపై ప్రతికూల ప్రభావం పడే ఛాన్స్ ఉంది. మొత్తానికి ప్రభుత్వ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడే దిశగా ఉన్నప్పటికీ సామాన్యుడికి మాత్రం బంగారం మళ్లీ అందని ద్రాక్షగా మారేలా కనిపిస్తోంది.